పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. బాగుజోల రోడ్డు నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఇక బాలాజోగుల వద్ద గిరిజనులతో కలిసి పవన్ గిరిజన సాంప్రదాయ నృత్యం చేశారు. అనంతరం చిలకల మండంగి వైపు గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన నడుచుకుంటూ వెళ్లారు. వేటిక పార్వతీపురం మన్యం జిల్లాలోని బాగుజోల గిరిజన ప్రాంతంలో కూడా గిరిజనులు కలిశారు పవన్ కళ్యాణ్. అక్కడ ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ నృత్యంలో ఆయన నృత్యం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఈరోజు చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పార్వతీపురం మన్యం జిల్లాలో జోరు వానలో కొనసాగింది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఆయన పర్యటన యథావిధిగా కొనసాగింది. అయితే ఇక్కడ మన్యం జిల్లాలోని ఏదైతే మక్కువ మండలంలో పనసభద్ర పంచాయతీ పరిధిలో ఈ బాగుజోల గ్రామం ఉంది. ఈ బాగుజోల గ్రామంలో చూస్తే అంత గిరిజన ప్రాంతం, పూర్తి స్థాయిలో కొండల మంచు మధ్య ఉన్న ప్రాంతం. అయితే వర్షం కురుస్తున్న వల్ల మొత్తం చాలా దట్టమైన అరణ్యంలో ఈ గ్రామం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఉదయం 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకల్లా రావాల్సింది 2 గంటలకి వచ్చారు. అయితే ఆయనకి ఘన స్వాగతం పలికారు. బాగుజోల గ్రామంలో గిరిజనులందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. అయితే ఏదైతే గిరిజనులకి సాంప్రదాయ నృత్యం ఉంటుందో ఆ సాంప్రదాయ నృత్యంతో వారికి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. అయితే ఈ గిరిజనులతో కలిపి ఆ సాంప్రదాయ నృత్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ స్టెప్లు వేశారు. దానికి మొత్తం కేరింతలతో అక్కడ ఉన్న అభిమానులు కావచ్చు, ఇక్కడ మా కేరింతలు కొడుతూ అందరూ కూడా చాలా ఆనందోత్సవాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం జానపద కళ ఏదైతే గిరిజనులు ఇది చేసుకుంటారో గిరిజన సాంప్రదాయ నృత్యానికి పవన్ కళ్యాణ్ చేసే స్టెప్లు అయితే మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ విజువల్ లో కూడా చూస్తున్నాం. ఇది ఇదే గ్రామంలో, ఈ బాగుజోల గ్రామంలో దాదాపుగా 19 రోడ్లకి, అంటే దాదాపు 52 గిరిజన గ్రామాలని అనుసంధానం చేస్తూ వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడానికి 36 కోట్లతోటి 39 కిలోమీటర్లు పొడవగలిగిన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చూసినట్టయితే ఆ పైన 2 కిలోమీటర్లు పైన, అంటే కొండ మీదకి చాలా ఘాట్ రోడ్డు, చాలా ఆటవాలుగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పులు లేకుండానే బాగా నడుచుకుంటూ ఒక గిరిజన గ్రామం దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా స్వయంగా తెలుసుకున్నారు. వాళ్ళు గతం నుంచి కూడా, అంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ గిరిజన సమస్యలు, గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలు కూడా ఆయన దృష్టికి వచ్చి అప్పట్లో కూడా ఈ పరిష్కారానికి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు స్వయంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇంటి దగ్గర కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయనకి ఒకవైపు బురద, ఒకవైపు వర్షం, పైగా ఘాట్ రోడ్డు అయినప్పటికీ కూడా ఆయన కాలుకి చెప్పి లేకుండానే బురదలోనే నడిచిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆ గ్రామంలో గిరిజనులందరితో కలిసి మళ్ళీ కొంచెం దిగువకు వచ్చిన తర్వాత సభలో మాట్లాడారు. ఈ సభలో మాట్లాడినప్పుడు ప్రధానంగా అందరికీ విజ్ఞప్తి చేసింది ఒకటే, గత 3 నెలలకు ఒకసారి 2 రోజులు మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తాను. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో కలిసి తాను
ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే 350 కోట్ల రూపాయలతోటి గిరిజనులకు సంబంధించిన విద్య, వైద్య, మంచినీటి పథకాలకు సంబంధించిన కార్యక్రమానికి ఒక రూపకల్పన చేస్తున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడక్కడ గూడాల్లో 20 మంది 30 మంది ఉండకుండా ఒక 200 మంది మినిమం ఆ గ్రామంలో ఉన్నట్లయితే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించేందుకు బాగుంటుంది. ఆ దిశగా కూడా గిరిజన సంఘ నాయకులు, గిరిజనులు కూడా ఆలోచించాలి. అదే సందర్భంలో యువత, ఏదైతే గిరిజన యువత ఉంటుందో వీరికి ఉపాధి కల్పించడం ద్వారా ఇదైతే ఈ ప్రాంతంలో మన్యం ఎక్కడున్నా కానీ ఒక ఆహ్లాదకరమైన పర్యాటకంగా ఉండే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ విధంగా చూసినట్లయితే చాలా మంది ఇదే యువత ఓజీ సినిమా గురించి కూడా ఆయన పదే పదే కేరింతలు కొడుతూ నినాదాలు చేస్తూ ఉంటే వారిని కూడా పవన్ కళ్యాణ్ వారించారు. కేవలం సినిమాలు చూస్తూ ఉంటూ సినిమాలతోటే అయిపోదు, ఉపాధి ఉంటే డబ్బులు సంపాదించుకుంటేనే సినిమాలు చూడటానికి అవకాశం ఉంటది. రోడ్లు ఉంటేనే తిరిగి వచ్చి రోడ్ల మీద వచ్చి మీరు అన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఆయన సొరకలు వేస్తూ కూడా యువతకి స్ఫూర్తి కలిగించే విధంగా మాట్లాడారు. ఏదైనా పదే పదే ఒకే విషయం స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకి 2 రోజులు ఏదైతే మన్యం ప్రాంతాలు ఉన్నాయో, ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయో వాటిలో నేను పర్యటించి సమస్యల కోసం ముఖ్యంగా విద్య, వైద్య, హాస్టల్స్, అలాగే యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాల గురించి చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి 2 గంటల పాటు, అంటే దాదాపుగా 2 గంటలకి 1:40 భోగిజాల గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ దాదాపుగా 3:30 నిమిషాల వరకు కూడా ఇదే గ్రామంలో గడిపారు. ఆ తర్వాత దిగువన అటవీ శాఖ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడి వారి సమస్యలు కూడా ఏదైనా కావాలంటే చెప్పమని చెప్పి కూడా ఆయన అడిగిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈ రోజు జోరు వానలోనే తుఫాను ఒకవైపు, వాయుగుండం ఒకవైపు అయినప్పటికీ కూడా తన పర్యటన వాయిదా వేసుకోకుండా పవన్ కళ్యాణ్ నేరుగా తాను అనుకున్న పర్యటన కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారని చెప్పొచ్చు. ఇదే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన సభ మీటింగ్ లో కూడా మాట్లాడారు. ఈ రోజు రావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ, వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ, తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరికి రావాలనుకున్నాను కాబట్టి ఈ వాయిదా వేయకుండా నేను రావడం జరిగిందని చెప్తూ గిరిజనుల్ని ఆకట్టుకునే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.